అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈఈ మెయిన్స్ 2025 జనవరి సెషన్స్కి అంతా సిద్ధమైంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ కార్డులు కూడా స్టూడెంట్స్కి చేరాయి. అడ్మిట్ కార్డ్స్ కూడా 2-3 రోజుల్లోనే అందే అవకాశం ఉంది. 18 లేదా 19వ తారీఖుల్లో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే ఎన్టీఏ వెల్లడించింది. దాంతో ఇక జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్కి అంతా స్టూడెంట్స్ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఈరోజు వీడియోలో జేఈఈ మెయిన్స్ 2024లో ర్యాంక్స్ని బట్టి ఏ ఎన్ఐటీల్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, అందులో ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ సిఎస్సిలో చేరాలని కోరుకుంటారు. కాబట్టి సిఎస్సిలో ఏ ర్యాంక్ వస్తే ఎంత ఏ ఎన్ఐటీల్లో చేరేదానికోసం ఛాన్స్ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొత్తం ఉన్నటువంటి ఎన్ఐటీలు అన్నింటిలోనూ ఎక్కడెక్కడ కట్ ఆఫ్ ఉంది అనే దాన్ని మనం పరిశీలించవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్, ఇక్కడ చూస్తే ఓపెన్ కోటాలో క్లోజింగ్ ర్యాంక్ 14,114వ ర్యాంకు. ఆ ర్యాంక్ వరకు కూడా సిశాబ్ సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది. అంటే 14,000 ర్యాంక్ ఉండేటువంటి వరకు కూడా 2024 సిశాబ్లో ఛాన్స్ వచ్చింది జోసా 2024 రాసినటువంటి వాళ్ళకి. అదే ఓబీసీ ఎన్సీఎల్కి 19,367 ర్యాంక్కి సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్కి చూస్తే 11,598 ర్యాంక్ వరకు కూడా సిఎస్సిలో సీట్ వచ్చింది. దాంతోపాటుగా మనం మిగతా ర్యాంక్స్లో కూడా చూస్తే ఎస్టీల్లో చూస్తే 58,574 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా సిఎస్సి ఎన్ఐటి జలంధర్లో సీట్ వచ్చింది. ఇక ఎన్ఐటి భోపాల్లో ఇది ఓపెన్ కోటాలో 17,088 ర్యాంక్ వరకు కూడా సిశాబ్లో సీట్ వచ్చింది ఎన్ఐటి భోపాల్కి సంబంధించి. ఇది ఓపెన్ కేటగిరీ ర్యాంక్. అదేదైతే సిశాబ్లో మాత్రం అన్ని ఓపెన్ కేటగిరీ ర్యాంకులే, జనరల్ ర్యాంకులనే పరిగణలో తీసుకుంటారు. అవి కేటగిరీ వారి ర్యాంకులు కాదు. కాబట్టి దాన్ని మీరు గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక భోపాల్లో మనం చూసినటువంటిది, భోపాల్లో అయితే 15,161 ర్యాంక్ వరకు అదర్ స్టేట్ కోటాలో సీట్ వచ్చింది. ముందు మనం చూసింది హోమ్ స్టేట్ కోటా, ఇది అదర్ స్టేట్ కోటాలో 15,161 ర్యాంక్ వరకు ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో భోపాల్లో సీట్ వచ్చింది. అదే ఓపెన్ కోటాలో చూస్తే అలహాబాద్లో ఎంఎన్ఐటీగా చెప్తారు. అలహాబాద్లో అదర్ స్టేట్ కోటాలో ఓపెన్కి 4,835 ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది. చూడండి, ఎన్ఐటి అలహాబాద్ చాలా ఫేమస్ టాప్ ఎన్ఐటీల్లో ఒకటిగా భావిస్తారు ఎంఎన్ఐటి. ఇక్కడ 4,835 ర్యాంక్ వస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. తర్వాత అలహాబాద్ తర్వాత అగర్తల చూస్తే మనం అదర్ స్టేట్ కోటాలో ఓపెన్ కోటాలో 26,124 ర్యాంక్ కూడా అగర్తలలో, త్రిపురలో ఉన్నటువంటి అగర్తల ఎన్ఐటీలో సీట్ వచ్చింది సిఎస్సికి. ఇక దాని తర్వాత మనం మిగిలినటువంటి ఎన్ఐటి క్యాలికట్లో ఓపెన్ కోటాలో 5,717 ర్యాంకు కూడా సిఎస్సిలో సీట్ వచ్చింది. సిశాబ్లో జోసా ర్యాంక్స్ వేరుగా ఉంటే జోసా ర్యాంక్స్ కటాఫ్ సంబంధించి ఎన్ఐటీల వారీగా మనం ఒక వీడియో చేసాం, అందులో చూడండి. ఇక్కడ మాత్రం ఇది పూర్తిగా సిశాబ్ కోటా. సిశాబ్ అంటే జోసా 5 రౌండ్లు పూర్తి అయిపోయిన తర్వాత 2 రౌండ్ల పాటు స్పెషల్ ఈ సిశాబ్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సిశాబ్లో కట్ ఆఫ్ మాత్రం అది ప్రతిసారి ఇట్లానే ఉండాలని ఉండదు. కానప్పుడు కూడా ఇది మనం ఒక లెక్క, ఒక అంచనా, దాదాపుగా మనం ఈ ర్యాంక్ వరకు ప్రయత్నం చేయొచ్చు అనేదానికి ఒక అంచనాగా చూస్తే ఎన్ఐటి క్యాలికట్లో 5,717 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా సిఎస్సిలో సీట్ వచ్చింది. ఎన్ఐటి క్యాలికట్ తర్వాత మనం ఎన్ఐటి ఢిల్లీలో అదర్ స్టేట్ కోటాలో చూస్తే మనం 10,174 ర్యాంక్ వరకు కూడా సిఎస్సిలో సీట్ వచ్చింది సిశాబ్ రౌండ్ 2లో 2024 జోసా సిశాబ్ కౌన్సిల్కి సంబంధించి. ఇక ఎన్ఐటి దుర్గాపూర్ సంబంధించి ఓపెన్ కోటాలో 11,263 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అదర్ స్టేట్ కోటాలో ఎన్ఐటి దుర్గాపూర్లో సీట్ వచ్చింది. ఇక ఎన్ఐటి గోవాలో చూస్తే 15,468 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఎన్ఐటి గోవాలో సిఎస్సిలో చేరాడు ఓపెన్ కోటాలో సిశాబ్లో. ఇక ఎన్ఐటి హమీర్పూర్ సంబంధించి 14,351 ర్యాంక్ వరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చేరడానికి సిఎస్సిలో చేరేదానికోసం అవకాశం వచ్చింది. ఇక ఎన్ఐటి సూరత్కల్
టాప్ ఎన్ఐటీల్లో సెకండ్ ప్లేస్లో ఉంటుంది. దీంట్లో మనం చూస్తే అదర్ స్టేట్ కోటాలో ఎన్ఐటి సూరత్కల్ సంబంధించి ఒకటే సీట్ వచ్చింది, ఎస్టీ కోటాలో వచ్చింది. దీంట్లో 29,822 ర్యాంక్ వరకు ఎన్ఐటి సూరత్కల్లో CSAB రౌండ్ 2లో సీట్ వచ్చింది. ఇక ఎన్ఐటి మేఘాలయ చూస్తే 29,518 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఎన్ఐటి మేఘాలయలో CSE చేరినట్టుగా మనకి ఈ లెక్కలు చూపుతున్నాయి. ఇక ఎన్ఐటి నాగాలాండ్ ఇక్కడ చూడొచ్చు. ఎన్ఐటి నాగాలాండ్లో 50,509 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా CSE వచ్చింది ఎన్ఐటి నాగాలాండ్లో. చాలా వ్యవహారం, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది, చాలామంది అక్కడ చేరడానికి ఆసక్తి చూపించరు కాబట్టి అక్కడ పెద్ద ర్యాంక్ కూడా సీట్ వస్తుంది. ఇక ఎన్ఐటి పాట్నాలో 18,206 ర్యాంక్కి CSE CSAB రౌండ్ 2లో ఓపెన్ కోటాలో వచ్చింది. ఇక ఎన్ఐటి పాట్నా తర్వాత మనం మిగిలినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూడవచ్చు. ఎన్ఐటి పుదుచ్చేరిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 20,487 ర్యాంక్ స్టూడెంటు CSE ఎన్ఐటి పుదుచ్చేరిలో ఓపెన్ కోటాలో చేరారు. ఇక తర్వాత ఎన్ఐటి రాయ్పూర్లో చూడవచ్చు మనం ఓపెన్ కోటాలో 15,358 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ CSEలో చేరారు. ఎన్ఐటి రాయ్పూర్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్గా ఉంది, అక్కడ ఇది ఉంటుంది. దాంతోపాటు ఎన్ఐటి సిక్కింలో 39,917 ర్యాంక్ స్టూడెంటు ఎన్ఐటి సిక్కింలో CSE చేరినట్టుగా CSAB రికార్డ్స్ మనకు చెప్తున్నాయి. ఎన్ఐటి సిక్కిం తర్వాత ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్లో అదర్ స్టేట్ కోటాలో ఓపెన్ కోటా స్టూడెంట్ 47,057 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా సీట్ వచ్చింది. తర్వాత ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఎన్ఐటి జంషెడ్పూర్లో 9,968 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు ఇక్కడ చేరారు CSEలో ఎన్ఐటి జంషెడ్పూర్ తర్వాత ఎన్ఐటి కురుక్షేత్రలో అదర్ స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ 8,401 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ చేరారు. దాంతోపాటుగా ఆల్ ఇండియా కోటాలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అక్కడ చేరినట్టుగా కనిపిస్తుంది. తర్వాత ఎన్ఐటి మణిపూర్లో కంప్యూటర్ సైన్స్లో ఓపెన్ కోటాలో 44,556 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు CSE ఎన్ఐటి మణిపూర్. ఈ మధ్యకాలంలో మణిపూర్ బాగా వార్తల్లో ఉంటుంది, మనందరికీ తెలుసు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి, దాంతో ఎక్కువ మంది మణిపూర్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇక మిజోరాంలో కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా చూస్తే OBC NCL కోటాలో 59,068 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ చేరారు మిజోరాంలో. ఎన్ఐటి మిజోరాం తర్వాత ఎన్ఐటి రౌర్కెలా, ఇది కూడా చాలా ఫేమస్. టాప్ ఎన్ఐటీల్లో టాప్ 5లో ఒకటిగా మనం రౌర్కెలాను కూడా చూడొచ్చు. రౌర్కెలాలో చూస్తే కంప్యూటర్ సైన్స్లో ఓపెన్ కోటా అదర్ స్టేట్ కోటాలో 3,365 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి మాత్రమే ఇక్కడ రౌర్కెలాలో సీట్ వచ్చింది. తర్వాత ఎన్ఐటి సిల్చార్, ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్, అస్సాంలో ఉంది. ఇక్కడ కూడా చూస్తే అదర్ స్టేట్ కోటాలో 14,914 ర్యాంక్ స్టూడెంట్కి ఎన్ఐటి సిల్చార్లో సీట్ వచ్చింది. ఇక ఎన్ఐటి సిల్చార్ తర్వాత ఎన్ఐటి శ్రీనగర్ కాశ్మీర్లో ఉంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు అదర్ స్టేట్ కోటాలో 26,741 ర్యాంకు స్టూడెంట్కి ఎన్ఐటి శ్రీనగర్లో సీట్ వచ్చింది. ఎన్ఐటి శ్రీనగర్ తర్వాత మనం ఎన్ఐటి తిరుచురాపల్లి, చాలా టాప్ ఇన్స్టిట్యూట్, దేశంలోనే నెంబర్ 1 ఎన్ఐటిగా మనం చెప్పొచ్చు. ఇక్కడ OBC NCLలో అదేవిధంగా ST స్టూడెంట్స్ చేరారు. కేవలం ST స్టూడెంట్కి మాత్రమే సీట్ వచ్చింది. 25,248 ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చింది. ఇక OBC NCL అనేది ఎన్ఐటి ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి సీటు. ఎన్ఐటి ఉత్తరాఖండ్ OBC NCL కోటాలో 30,609 ర్యాంక్ స్టూడెంటు అక్కడ చేరినట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఎన్ఐటి వరంగల్, ఎక్కువ మంది చూసేటువంటిది, మన తెలుగు స్టూడెంట్స్ అందరికి కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. టాప్ 3 ఇన్స్టిట్యూట్స్లో ఒకటిగా ఎన్ఐటి వరంగల్ ఉంటుంది. అదర్ స్టేట్ కోటాలో అయితే ఇక్కడ 2,360 ర్యాంక్ స్టూడెంట్కి ఇక్కడ సీట్ వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేట్ కోటాలో వస్తారు. 2,360 ర్యాంక్ ఇక్కడ కట్ ఆఫ్గా ఉంది. అదే హోమ్ స్టేట్ కోటాలో అయితే మాత్రం అదే వరంగల్లో 4,413 ర్యాంక్, అంటే తెలంగాణ స్టూడెంట్కి 4,413 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఎన్ఐటి వరంగల్లో CSEలో సీట్ వచ్చింది. ఇక మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్స్ చూద్దాం. ఎన్ఐటి సూరత్, ఇది కూడా ఒక టాప్ ఎన్ఐటీలో ఒకటిగా ఉంటుంది. ఇందులో 8,749 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఓపెన్ కోటాలో CSEలో సీట్ వచ్చింది. ఎన్ఐటి సూరత్ తర్వాత ఎన్ఐటి నాగ్పూర్, దీన్ని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తారు. దీంట్లో
7169 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్ వచ్చింది. దాని తర్వాత ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇక్కడ హోమ్ కోటా, ఇక్కడ సీశాబ్లో కేవలం ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో మాత్రమే 27,022 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్ వచ్చింది. అదే అదర్ స్టేట్ కోటాలో ఇక్కడ ఫీమేల్కి వచ్చింది, ఫీమేల్లో 26,024 ర్యాంక్ కూడా ఇక్కడ సీట్ వచ్చింది. దాని తర్వాత ఎన్ఐటి షిప్పూర్, ఇది ఫేమస్ ఇన్స్టిట్యూట్గానే దీన్ని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ 18,258 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా పిలుస్తుంటారు. దీంట్లో 18,258 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇది వివిధ ఎన్ఐటీలు, అదేవిధంగా షిప్పూర్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి కట్ ఆఫ్ పరిస్థితి. ఇదంతా సీశాబ్. జోసాలో 5 రౌండ్ల తర్వాత సీశాబ్లో నిర్వహించేటువంటి 2 రౌండ్లలో ఈ కట్ ఆఫ్ ఉంది. దీన్ని మీరు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు, ఎందుకంటే దాని దరిదాపుల్లో ప్రతి ఏటా అదే ర్యాంక్కి సీట్ వస్తుందని మనం చెప్పలేము. ఇది కేవలం మీకు ఒక అవగాహన కోసం, ఒక అంచనా కోసం, లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు సిఎస్సిలో ఏ ఎన్ఐటీలో చేరారు అన్న దాని మీద మీకు ఒక కనీసమైనటువంటి అవగాహన ఉంటే దాన్ని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి రేపు జనవరిలో జరగబోతున్నటువంటి సెషన్స్లో మంచిగా ర్యాంకులు సాధించి మీరు కోరుకున్నటువంటి ఎన్ఐటీలో చేరడానికి ప్రయత్నిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాము. కాబట్టి ఈ అవగాహనతో మీరు మంచి ఇన్స్టిట్యూట్లో సిఎస్సిలో కోరుకున్న చోట చేరడానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాలని, మీరు ఆశించిన లక్ష్యం నెరవేరాలని కోరుతూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.